ఈ సినిమా క్లైమాక్స్ షాట్ ఆ హై ఆ రేంజ్లో ఉంటుంది. హై మామూలు హై కాదు అది అసలు. ఈ ఎపిసోడ్లోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎపిసోడ్ 7ని క్లియర్గా షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోని నెక్స్ట్ ఎపిసోడ్కి సంబంధించి ఎలాంటి స్పాయిలర్స్ ఉండవు. బట్ ఎపిసోడ్లో చూసిన దానికంటే మీరు ఈ వీడియో చూడడం వల్ల ఎక్కువ తెలుసుకుంటారు. బట్ దానికన్నా ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న సగం మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఫస్ట్ షాట్లోని రెనేరా సీ స్మోక్ డ్రాగన్ని ఎవరు క్లైమ్ చేసుకున్నారో తెలుసుకోవడానికి వెళ్తుంది. తను వెళ్ళింది స్పైస్ టౌన్కి. ఇది డ్రిఫ్ట్ మార్క్ అనే ఐలాండ్లో ఉంటుంది. సో సీ స్మోక్ తన రైడర్గా ఒకరిని ఎంచుకుంటుంది. తన పేరు యాడమ్ ఆఫ్ వాల్. యాడమ్ ఆఫ్ వాల్ ఒక వెలోరియన్ అనమాట. తను కార్లిస్ వెలోరియన్ ఒక బాస్టర్డ్ అనమాట. సీ స్మోక్ డ్రాగన్ని ఇప్పటివరకు రైడ్ చేసింది లేనోర్ కాబట్టి తను కూడా ఒక వెలోరియన్ కాబట్టి సీ స్మోక్ తన రెండో రైడర్గా కూడా ఒక వెలోరియన్నే ఎంచుకుంటుంది. బుక్లో లేదు కానీ టీవీ షోలోని ఇలా చేంజ్ చేశారు. దీనివల్ల రెనేరా క్యారెక్టర్ కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది. కాకపోతే ఇక్కడ బుక్ రీడర్కి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇప్పటివరకు టార్గెరియన్ దగ్గర ఉన్న డ్రాగన్స్లోని ఏ డ్రాగన్కి 2 రైడర్స్ లేరు. సీజన్ 1లో మనం చూసిన దాని ప్రకారం లేనోర్ ఇంకా బతికే ఉన్నాడు. అలానే తన రైడర్ బతికుండగానే సీ స్మోక్ ఇంకొక రైడర్ని ఎంచుకుంటుంది. సీ స్మోక్ ఇలా చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, టీవీ షో ఈ పాయింట్ని పక్కన పెట్టి ఉండాలి. రెండోది, లేనోర్ ఎసోస్లోనే ఎక్కడో చనిపోయి ఉండాలి. సో సీ స్మోక్ అది తెలిసి ఉంటుంది. దానివల్ల సీ స్మోక్ ఇప్పటివరకు ఎలోన్గా ఉందని చెప్పి మనం ముందు ఎపిసోడ్లో చూసాం. అందుకే తను ఒక రైడర్ని ఎంచుకొని ఉండొచ్చు. వీళ్ళిద్దరి డిస్కషన్ స్టార్ట్ అవ్వకముందు చూడండి, యాడమ్ చాలా భయంగా ఉంటాడు. రెనేరాని తన డ్రాగన్ని చూసి భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు తను డ్రాగన్ రైడర్ అయ్యాడు కాబట్టి తనలోని కాన్ఫిడెన్స్ పెరగడాన్ని మనం రాబోయే సీజన్లో చూడొచ్చు. ఎందుకంటే డ్రాగన్స్ వాళ్ళ రైడర్స్కి ఆ ఎబిలిటీని ఇస్తాయి, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. సో ఫస్ట్ రెనేరా తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. తను ఎవరో చెప్తుంది. ఎందుకంటే వెస్టర్స్లో ఉన్న స్మాల్ ఫోక్కి చాలా మందికి క్వీన్ ఎలా ఉంటుందో కింగ్ ఎలా ఉంటాడో తెలియదు. సో అందుకే రెనేరా ఇక్కడ తన నేమ్ చెప్తుంది అనమాట. యాడమ్ రెనేరాకి తను ఎవరో చెప్తాడు. ఈ డ్రాగన్ నన్ను చూస్ చేసుకుందని అంటాడు. ఇదంతా గాడ్స్ ఫేట్ కాదనడానికి నేనెవరని అంటాడు. రెనేరా కింద లాయల్ గా పని చేస్తానని అంటాడు. రెనేరా యాడమ్ ని చూసిన తర్వాత, యాడమ్ మాటలు విన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను భయపడినట్టు ఏం జరగలేదు. ఒకవేళ కానీ యాడమ్ తన డ్రాగన్తో ఎదురు తిరిగితే తన ఓన్ డ్రాగన్ని రెనేరా చంపుకోవడం కానీ లేదా యాడమ్ని చంపడం కానీ రెండిట్లోని ఏదో ఒకటి జరిగేది. కానీ రెనేరా భయపడినట్టు ఏం జరగలేదు. బట్ రెనేరాకి కావాల్సింది దొరికింది. సో యాడమ్ని తీసుకొని డ్రాగన్ స్టోన్కి వెళ్తుంది. ఇంకా కింగ్స్ ల్యాండింగ్లోని లాస్ట్ ఎపిసోడ్లోని అలిసెంట్ చేతికి తగిలిన దెబ్బని ఇక్కడ గ్రీన్ మాస్టర్ సరి చేస్తూ ఉంటాడు. దెబ్బ తగినా సరే మీ చేతికి ఒక స్కార్ ఉంటుంది అని చెప్తాడు. లాస్ట్ సీజన్లోని రెనేరాకు కూడా అలిసెంట్ ఇలాంటి స్కారే ఒకటి ఇస్తుంది. మళ్ళీ తిరిగి తన చేతికి అలాంటి స్కార్ ఒకటి పడుతుంది. అండ్ తెలుసో తెలియకో అలిసెంట్ రెనేరాని కింగ్స్ ల్యాండింగ్లోను అలానే స్మాల్ కౌన్సిల్లోని లేకుండా చేస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలిసెంట్కి కూడా స్మాల్ కౌన్సిల్లోని ప్లేస్ లేకుండా పోతుంది. అలిసెంట్కి ఇప్పుడు స్మాల్ కౌన్సిల్లోనే కాదు రెడ్ కీప్లో కూడా ప్లేస్ లేనట్టు ఫీల్ అవుతుంది. అండ్ ఈ ప్లేస్ అంతా క్లీన్గా లేదని చెప్తుంది. మళ్ళీ ఇక్కడ ర్యాట్స్ వస్తాయి. అంటే ఇక్కడ అలిసెంట్ అన్నట్టు ఈ ప్లేస్ అంతా క్లీన్గా లేదు. గ్రీన్స్లోని వాళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి. ఏగోన్ బెడ్ మీద ఉంటాడు. అలిసెంట్కి స్మాల్ కౌన్సిల్లోకి ఎంట్రీ ఉండదు. తన పవర్లెస్గా ఉంటుంది. అలానే తన కొడుకైన ఏమండ్కి ఇప్పుడు పవర్ కావాలి. దానికోసం తను ఏమైనా చేస్తాడు. సో గ్రీన్స్ అందరూ ఇప్పుడు వాళ్ళ స్వార్థానికి ఎక్కువ విలువిస్తున్నారు. వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఇది వీళ్ళకి మంచిది కాదు. వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. అలిసెంట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కింగ్స్ గార్డ్తో మాట్లాడుతుంది చూడండి. ఇతని పేరు రికార్డ్ థ్రోన్. ఇతను హౌస్ థ్రోన్కి చెందినవాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనం చూసిన అలిసర్ థ్రోన్ కూడా ఈ హౌస్కి చెందినవాడే. ఈ హౌస్ క్రౌన్ ల్యాండ్స్లో ఉంటుంది. ఇతను విసేరిస్ దగ్గర కూడా లాయల్గా పనిచేస్తాడు. అండ్ ఇప్పుడు ఏగోన్ 2 దగ్గర పనిచేస్తున్నాడు. సో రికార్డ్తో కలిసి ఇప్పుడు అలిసెంట్ రెడ్ కీప్ని వదిలి ప్రశాంతంగా ఎక్కడికో చోటుకి వెళ్దాం అనుకుంటుంది. తర్వాత షాట్లోని 2 డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడ జాస్పర్ వైట్లీ అండ్ లారీ స్ట్రాంగ్ మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్. బట్ వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ ముందు బ్లర్లోని ఏమండ్ ఒకటి చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఏగోన్ కింగ్ అయిన తర్వాత తన ఇద్దరు ఫ్రెండ్స్ని కింగ్స్ గార్డ్గా చేస్తాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమండ్ కింగ్ రీజెంట్ అయిన తర్వాత ఏమండ్కి సపోర్ట్ చేయట్లేదు. సో అందుకనే వాళ్ళని బయటికి పిలిపించి వాళ్ళ వైట్ లోక్స్ లాక్కొని వాళ్ళిద్దరిని వాల్కి పంపిస్తాడు. ఏమండ్ వీళ్ళిద్దరిని పనిష్ చేయడానికి ఏమండ్ దగ్గర పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏగోన్ తన కింగ్స్ గార్డ్తో పాటు ప్లెజర్ హౌస్కి వెళ్ళినప్పుడు ఏమండ్ అక్కడ ఉండడాన్ని చూసి నవ్వుతాడు. అండ్ దానితో పాటు తన వెనకాల వీళ్ళిద్దరూ ఉంటారు. అండ్ అది చూసి వీళ్ళు కూడా నవ్వుతారు. మేబీ ఏమండ్ అది గుర్తుపెట్టుకుని ఉండొచ్చు. అండ్ దానితో పాటు లాస్ట్ ఎపిసోడ్లోని స్మాల్ ఫోక్ అంతా కింగ్స్ ల్యాండింగ్లోని ఎదురు తిరుగుతారు. అండ్ దానికి కారణం వీళ్ళిద్దరని కూడా జాస్పర్ వైడ్లీ లారీ స్ట్రాంగ్తో అంటాడు. ఈ 2 రీజన్స్ని బేస్ చేసుకొని ఏమండ్ వీళ్ళిద్దరిని వాల్కి పంపిస్తాడు. ఇది ఏమండ్ ఇక్కడ చేసిన పని. ఇక్కడ జాస్పర్ వైడ్లీ అండ్ లారీ స్ట్రాంగ్ మాట్లాడుకునేది ఏంటంటే సీ స్మోక్ కొత్త రైడర్ గురించి. యాక్చువల్గా లారీస్ ఇది విన్నప్పుడు రేనా మేబీ సీ స్మోక్ డ్రాగన్ని క్లైమ్ చేసుకుందని అనుకుంటాడు. కానీ రేనా చాలాసార్లు అది ట్రై చేసి ఫెయిల్ అయిందని లారీస్కి తెలుసు. సో ఖచ్చితంగా ఈ న్యూస్ ఫేక్ అని అనుకుంటాడు. అందుకే జాస్పర్ వైడ్లీని ఎవరు చెప్పారని క్లియర్గా అడుగుతాడు. అండ్ ఇది ఏమండ్కి చెప్పొద్దని కూడా జాస్పర్ వైడ్లీతో అంటాడు. లారీస్కి ఏమండ్ అంటే పడట్లేదు. అలానే ఇప్పుడు స్మాల్ కౌన్సిల్లో తను మాస్టర్ ఆఫ్ విస్పర్ అనే పొజిషన్లో ఉన్నాడు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు చాలా క్లియర్గా తెలుసుకొని
తీసుకొని కింగ్కి చెప్పాల్సి ఉంటుంది. సీస్మోక్ డ్రాగన్ రైడర్ దొరికారని తెలుసు కానీ వీళ్ళు ఆ డ్రాగన్ని ఎవరు రైడ్ చేస్తున్నారో అతని గురించి వీళ్ళకి ఏం తెలియదు. సో అందుకే లారీ స్ట్రాంగ్ ఇది కింగ్కి చెప్పొద్దని జాస్పర్ రైడర్తో చెప్పుండొచ్చు. తర్వాత ఏమండ్ అండ్ లారీస్ మధ్యలోనే ఒక ఇంటెన్స్ లుక్ ఉంటుంది. వీళ్ళ చూపుకి అర్థం ఏంటంటే ఏమండ్ తన దారికి ఎవరొడ్డు వచ్చినా సరే ఇలానే వాల్కి పంపిస్తానని లారీస్తోని అంటున్నట్టుగా ఉంటుంది. ఇంకా లారీస్ ఏమో ఇలా నువ్వు ఎన్నాళ్ళు మేనేజ్ చేస్తావు నేను చూస్తానని ఒక లుక్ ఇస్తాడు. తర్వాత రెనెరా డ్రాగన్ స్టోన్కి తన కొత్త రైడర్తో వస్తుంది. ఇక్కడ జెసెరిస్ వెలెరన్ రెనెరాని చూస్తాడు, తనతో మాట్లాడాలనుకుంటాడు. దానికోసమే కౌన్సిల్లోకి వెళ్తాడు, ఎందుకంటే రెనెరా కౌన్సిల్లోకి వస్తుందని. సో కౌన్సిల్లో ఉన్న మెంబర్స్కి తెలుస్తుంది సీస్మోక్ డ్రాగన్ని క్లైమ్ చేసుకున్నది ఒక లోబోర్న్ బాయ్ అని చెప్పి. అండ్ తను పనిచేసేది కార్లిస్ వెలెరన్ షిప్ యార్డ్లోని. కార్లిస్ వెలెరన్ తెలుసుకోగానే ఆలోచిస్తాడు ఎవరా అని చెప్పి. అలానే యాడమ్ ఆఫ్ వాల్కి డ్రాగన్ ఎలా కంట్రోల్ చేయాలో నేర్పించడంతో పాటు హై వెలీరియన్ కూడా నేర్పించమని గ్రీన్ మాస్టర్కి రెనెరా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అండ్ దానితో పాటు ఈ రోజు కౌన్సిల్లోకి రెనెరా రావట్లేదని కూడా కౌన్సిల్ మెంబర్స్కి తెలియజేస్తుంది. రెనెరా ఇలా చేసిన దానికి అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కానీ ఇక్కడ రెనెరాకి హ్యాండ్ ఆఫ్ ది కింగ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి సైలెంట్ చేస్తాడు. బట్ ఈ డెసిషన్ జెసెరిస్కి మాత్రం నచ్చట్లేదు. తర్వాత రెనెరాకి మిసారియాకి మధ్యలో ఒక సీన్ ఉంటుంది, వీళ్ళు జస్ట్ మాట్లాడుకుంటారు అంతే. సో ఇక్కడ రెనెరాకి అర్థం కాని పాయింట్ ఏంటంటే సీస్మోక్ యాడమ్ని ఎందుకు చూస్ చేసుకుందని. టార్గెరియన్ బ్లడ్ లైన్కి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ ఏ హౌసెస్ని పెళ్లి చేసుకున్నారని దాని గురించి క్లియర్గా రెనెరా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అదంతా బేస్ చేసుకుని స్టెఫెన్ డార్క్లీని సీస్మోక్ డ్రాగన్ దగ్గరికి పంపిస్తుంది. బట్ అది ఫెయిల్ అవుతుంది. సో తను ఏదో మిస్ అయిందని రెనెరా ఫీల్ అవుతుంది. ఇక్కడ రెనెరాకి అర్థం చేసుకోలేని పాయింట్ ని మిస్సారియాకి అర్థమవుతుంది, ఎందుకంటే తను ప్లెజర్ హౌస్ లోని పనిచేసింది కాబట్టి, చాలా మంది టార్గెరియన్స్ ని తను అక్కడ చూసింది కాబట్టి. ఇవేవి రెనెరా దగ్గర ఉన్న బుక్స్ లోని రాయరు, అదే మిస్సారియా ఇక్కడ రెనెరాకి చెప్తుంది. తర్వాత యాడమ్ ఆఫ్ వాల్ని కార్లిస్ వెలెరన్ వచ్చి చూస్తాడు. యాడమ్ కూడా కార్లిస్ తోని నార్మల్ గానే మాట్లాడతాడు అండ్ తన దగ్గర పనిచేసినందుకు లీవ్ కావాలి అని అంటాడు. కార్లిస్ దానికి వెంటనే ఓకే చెప్తాడు అండ్ లాస్ట్ లోని వెల్డన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెల్డన్ అనే వర్డ్ లోనే చాలా మీనింగ్ ఉంది. యాక్చువల్ గా కార్లిస్ లోపల యాడమ్ ఇలా డ్రాగన్ ని క్లైమ్ చేసుకున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు, అందుకే యాడమ్ వచ్చి చూస్తాడు. అది యాడమ్ కూడా అర్థమవుతుంది. తన బ్రదర్ అయిన యాలన్ ఆఫ్ వాల్కి కార్లిస్ వెలెరన్ ఫ్లీట్లోనే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలానే కార్లిస్ వెలెరన్ని కాపాడాడు కాబట్టి కార్లిస్ కూడా యాలన్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. కానీ యాడమ్ మాత్రం ఏముండదు. ఇప్పటి వరకు కార్లిస్ వెలెరన్ దృష్టిలోనే యాడమ్ పడలేదు అండ్ తనకు కూడా ఏదో సాధించాలని ఉంటుంది. ఇప్పుడు తన బ్లడ్ తనకి హెల్ప్ చేస్తుంది. ఒక డ్రాగన్ రైడర్ అవడం వల్ల కార్లిస్ వెలెరన్ తిన్నగా వచ్చి తనతో మాట్లాడతాడు అండ్ యాడమ్లో కూడా తనలో తనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత హారన్ హాల్ కాసిల్ని చూపిస్తారు. ఇక్కడికి ఆస్కర్ టాలీ తన గ్రాండ్ ఫాదర్ చనిపోవడంతో డేమన్ చూడడానికి వస్తాడు. రివర్లాండ్స్ ఎవరికి సపోర్ట్ చేయాలనేది ఆస్కర్ టాలీ మాట మీద ఆధారపడి ఉంటుంది. ఆస్కర్ ఫస్ట్ డేమన్ కలిసినప్పుడు చాలా భయపడతాడు, డేమన్తోనే మాట్లాడడానికి కూడా వణికిపోతాడు. కానీ ఇక్కడ చాలా తెలివిగా డేమన్తోనే మాట్లాడతాడు, చాలా ధైర్యంగా మాట్లాడతాడు. సో ఇక్కడ డేమన్ కావాల్సింది రివర్లాండ్స్ యొక్క ఆర్మీ. ఆస్కర్ టాలీ ఒక మాట చెప్తే రివర్లాండ్స్ అంతా వాళ్ళ సోర్డ్స్ పట్టుకొని డేమన్ వైపు వస్తారు. డేమన్ ఆర్మీని తీసుకొని గ్రీన్స్ని ఎదిరిస్తాడు. ఇది ప్లాన్ అనమాట. బట్ ఇక్కడ ఆస్కర్ టాలీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ తను చిన్నపిల్లడు, తను చెప్పిన మాటకి అంత వాల్యూ ఉండదు. ఇన్నాళ్ళు డేమన్ హాలో ఉండి చేసిన దాని వల్ల రివర్లాండ్స్ లో ఉన్న వాళ్ళందరూ డేమన్ ని హేట్ చేయడం మొదలు పెడతారు అండ్ అది కూడా ఒక ప్రాబ్లం అవుతుందని ఆస్కర్ టాలీ అంటాడు. బట్ ఇక్కడ డేమన్ చెప్పే డైలాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటుంటే సైమన్ స్ట్రాంగ్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. డేమన్ బయటికి వెళ్ళేటప్పుడు తన డార్క్ సిస్టర్తోని ఆస్కర్ టాలీకి ఒకటే చెప్తాడు, ఎక్కువ ఆలోచించకుండా చెప్పింది చెయ్యని. సో ఇక్కడ డేమన్ అండ్ ఆస్కర్ బయటకు వచ్చిన తర్వాత ఈ వేర్వుడ్ ట్రీ ముందు రివర్లాండ్స్ కి చెందిన అందరు లార్డ్స్ ఉంటారు. ఆబ్వియస్ గా ఆస్కర్ టాలీ భయపడినట్టు వీళ్ళందరూ తన మాటకి ఎదురు తిరుగుతారు, ఎందుకంటే తను చిన్నపిల్లాడు కాబట్టి. బట్ ఆస్కర్ టాలీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, బ్లాక్వుడ్స్. అండ్ ఇక్కడ ఆస్కర్ టాలీతో మాట్లాడేది పీటర్ పైపర్. ప్రెసెంట్ డాన్స్ ఆఫ్ ది డ్రాగన్లోని పైపర్ హౌస్ ని రూల్ చేస్తుంది ఇతనే. అండ్ ఈ హౌస్ కి చెందిన అతను గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని వాల్ దగ్గర జాన్ స్నో ఫ్రెండ్ కూడా ఒకడు ఉంటాడు. దీనికి ఆస్కర్ టాలీ ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడతాడు. చిన్నపిల్లోడు అయినా సరే డేమన్ కంటే కూడా ఈ సిచ్యువేషన్ ని చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తాడు. సో ఇక్కడ ఆస్కర్ చెప్పేది ఏంటంటే డేమన్ ని మనం పట్టించుకోవద్దు, రెనెరాకి మనం ఓత్ ఇచ్చాం, సో అదే ఫాలో అవుదాం అని చెప్పి రివర్లాండ్స్ లో ఉన్న అందరు లార్డ్స్ తో చెప్తాడు. డేమన్ కి ఇది నచ్చదు, తను కింగ్ గా ప్రొనౌన్స్ చేయాలని చెప్పి ఆస్కర్తో అంటాడు. ఇప్పటి వరకు సైమన్ స్ట్రాంగ్ చేయలేని ధైర్యాన్ని ఇప్పుడు ఆస్కర్ టాలీ డేమన్ ముందే చేసి చూపిస్తాడు. అది చేసిన తర్వాత కూడా డేమన్ ని కంట్రోల్ చేయగలుగుతాడు, డేమన్ తన మాట వినేలా చేసుకోగలుగుతాడు. డేమన్ ఇక్కడ అన్ని వదిలేసి ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇక్కడ రివర్లాండ్స్ లో ఉన్న లార్డ్స్ అందరూ కోరుకునేది ఏంటంటే విలియం బ్లాక్వుడ్ చేసింది నచ్చలేదు, సో దానికి ఖచ్చితంగా విలియం బ్లాక్వుడ్కి శిక్ష పడాలి అనుకుంటాడు. అండ్ విలియం ఏమనుకుంటాడంటే డేమన్ తనకి సపోర్ట్ చేస్తాడని చెప్పి, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్యాక్ట్ ఉంటుంది. బట్ డేమన్ అదేం పట్టించుకోడు. డేమన్కి ఆర్మీ కావాలంటే ఆస్కర్ టాలీ చెప్పింది చేయాలి, డేమన్ అదే చేస్తాడు. కాకపోతే ఇక్కడ డేమన్ కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తుంటే బాగుండేది.
ఒక కింగ్కి ఉండాల్సిన లక్షణం ఇది కాదు. అందుకే విసేరిస్ ఎప్పుడు డేమన్ని తన ఎయిర్గా ఎంచుకోలేదు, ఎందుకంటే డేమన్ ఎలాంటి పనులే చేస్తాడు కాబట్టి. ఇది అయిపోయిన తర్వాత డేమన్ తిన్నగా తన రూమ్లోకి వెళ్ళేసరికి విసేరిస్ ఉంటాడు. ఇది ఒక విజన్లా కాకుండా సీన్కి కంటిన్యూషన్లా చూపించారు. విసేరిస్ ఇక్కడ ఏమంటాడంటే ఎప్పుడు తన క్రౌన్ కావాలి అనుకోలేదు, తన దగ్గరికి అది వస్తుంది, వచ్చిన తర్వాత తను చేయగలిగింది చేస్తాడు. బట్ ఈ క్రౌన్ ఎప్పుడైతే మనం నెత్తి మీద పెట్టుకుంటాం, అది పెట్టుకున్నప్పుడు దాని నుంచి వచ్చే పెయిన్ కూడా మనం భరించాలి అని చెప్తాడు. ఇది ఎంత కష్టమో డేమన్కి చెప్తాడు. అదంతా చెప్పిన తర్వాత ఇంకా ఇది నువ్వు కావాలి అనుకుంటున్నావా అని చెప్పి డేమన్తో అంటాడు. డేమన్ ఒక వారియర్, ఖచ్చితంగా తన కింగ్ అయితే వార్ని పీస్ని రెండింటిని హ్యాండిల్ చేయలేడు. ఇప్పుడు కూడా డేమన్ ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ప్రెషర్ అంతా రెనరాకి ఇచ్చేసి సింపుల్గా తన వెనకాల ఉంటే సరిపోతుంది. మేబీ డేమన్ కూడా అదే ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇంకా కింగ్స్ ల్యాండింగ్లోని ఏగోన్ మెల్లమెల్లగా తను రికవరీ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యాక్చువల్గా తను బెడ్ రెస్ట్ తీసుకోవాలి, కానీ లేరీ స్ట్రాంగ్ అండ్ గ్రాండ్ మాస్టర్ కలిసి ఏగోన్ని తొందరగా రికవర్ అయ్యేలా చేస్తారు. ఏగోన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తన రూమ్ నుంచి బయటికి తీసుకోవాలని వీళ్ళిద్దరూ ట్రై చేస్తున్నారు. అండ్ లారిస్ దగ్గర ఉన్న లాస్ట్ హోప్ కూడా ఏగోనే. తర్వాత కార్లిస్ వెలోరియన్ తన రెండో బాస్టర్డ్స్ అన్నైన ఆలన్ ఆఫ్ ఆల్ని కలుస్తాడు. ఇక్కడికి వచ్చి కార్లిస్ వెలోరియన్ ఇండైరెక్ట్ గా రెనెరా బాస్టర్డ్స్ ని పిలవబోతుంది, సో నువ్వు కూడా నీ బ్రదర్ లాగా డ్రాగన్ ని క్లైమ్ చేసుకోవడానికి వెళ్తావా అని చెప్పి ఆలన్ తోని ఇండైరెక్ట్ గా అంటాడు. కానీ ఆలన్ ఆఫ్ ఆల్ మాత్రం నాకు డ్రాగన్స్ మీద ఆశ లేదు, ఐఎమ్ ది సీ అండ్ సాల్ట్ అని అంటాడు. ఎందుకంటే కార్లిస్ వెలోరియన్ బేలాకి డ్రిప్ మార్క్ ఇస్తానన్నప్పుడు నీకు కావాల్సింది సీ అండ్ సాల్ట్ అని చెప్తుంది. ఇక్కడ కూడా ఆలన్ ఐఎమ్ ది సీ అండ్ సాల్ట్ అని అంటాడు. తర్వాత వేల్లోని రేనా పెంటోస్కి బయలుదేరుతుంది. అండ్ తనతో పాటు రెనెరా డేమన్ పిల్లలు ఇద్దరైనా ఏగోన్ ది యంగర్ అండ్ విసేరిస్ కూడా పెంటోస్కి వెళ్ళబోతున్నారు. వీళ్ళిద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత అండ్ టార్గెరియన్ డైనెస్టీని కాపాడాల్సిన బాధ్యత రేనా మీద ఉంటుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర కొన్ని ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ జైనారెడ్కి మాత్రం రేనా అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే జైనారెడ్ అడిగింది పెద్ద డ్రాగన్ ని, వేల్ని ప్రొటెక్ట్ చేయగలిగే డ్రాగన్ ని. రేనా అది తీసుకురాలేదు. అండ్ రేనాకి ఇక్కడ నుంచి వెళ్ళాలని ఇష్టం కూడా ఉండదు. తిన్నగా పెంటోస్కి వెళ్లకుండా అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది, ఒక డైవర్షన్ ని తీసుకుంటుంది. యాక్చువల్గా ఇక్కడ రేనా ఎలా అయితే డైవర్షన్ తీసుకుందో, రేనా బుక్ స్టోరీ కూడా అలా ఒక డైవర్షన్ తీసుకుంటుంది. తర్వాత జెసేరిస్ వచ్చి రెనెరాతో మాట్లాడతాడు. రెనెరా చేసేది తప్పని అంటాడు. ఒకవేళ తన డ్రాగన్స్కి కొత్త రైడర్స్ని ఇస్తే వాళ్ళు రెనెరాకి ఎదురు తిరిగితే అప్పుడు మనం ఏం చేస్తామని రెనెరాకి ఒక కొత్త క్వశ్చన్ని రైజ్ చేస్తాడు. టార్గెరియన్స్ ఎప్పుడు డ్రాగన్స్ రైడర్స్ కానీ ఉంటారు, అప్పుడే స్మాల్ ఫోక్ వాళ్ళకి విలువిస్తారు. ఇప్పుడు వాళ్ళకి మనం డ్రాగన్స్ ఇచ్చి వాళ్ళ బలాన్ని పెంచితే ఇంకా మనకి వాల్యూ ఏముంటుందని జెసేరిస్ అంటాడు. దానికి రెనెరా కూడా సమాధానం చెప్తుంది, ఎందుకంటే రెనెరా దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఈ వార్ని గెలవాలంటే ఖచ్చితంగా తన డ్రాగన్స్ని వాడాలి. ఆ డ్రాగన్స్ని వాడాలంటే వాడికి కొత్త రైడర్స్ కావాలి. ఇది రిస్క్ అని తెలిసినా సరే రెనెరా ముందుకెళ్తుంది. సరిగ్గా ఇప్పుడు జెసేరిస్ తన మనసులో ఉన్న మాటని చెప్తాడు. యాక్చువల్గా తనకి బ్లాక్ హెయిర్ ఉంటుంది. అలా తనకి బ్లాక్ హెయిర్ ఎందుకు వచ్చిందో కూడా జెసేరిస్కి తెలుసు. కానీ ఇప్పటి వరకు జెసేరిస్ ఎక్కడా బాస్టర్డ్ అనిపించుకోలేదు, ఎందుకంటే తను డ్రాగన్ రైడర్ అవుతాడు కాబట్టి. దానివల్ల రెనెరా కూడా అందరి నోళ్ళు మూయిస్తుంది. కానీ ఇప్పుడు జెసేరిస్ లాంటి వాళ్ళు చాలా మంది రెనెరా దగ్గర ఉన్న డ్రాగన్స్ ని క్లైమ్ చేసుకుంటారు. వాళ్ళు కానీ అలా క్లైమ్ చేసుకుంటే వాళ్ళందరూ జెసేరిస్ తోని సమానం అయిపోతారు. ఇలా చెయ్యొద్దు అని చెప్పి జెసేరిస్ రెనెరాని అడిగినా సరే రెనెరా వార్లో గెలవడానికి తనకు ఒక లాస్ట్ హోప్ దొరుకుతుంది, దాన్ని వదలాలనుకోదు. జెసేరిస్ చెప్పిన మాటల్ని పక్కన పెట్టేస్తుంది. తర్వాత మిసారియా కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ఎలిండాకి సెకండ్ మిషన్ అప్పగిస్తుంది. ఇప్పుడు ఎలిండా కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న టార్గెరియన్ బాస్టర్డ్స్ అందరినీ కలిసి ఒక్కరొక్కరుగా డ్రాగన్ స్టోన్కి రమ్మంటుంది. అండ్ వాళ్ళు రావడానికి ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇక్కడ మనం మిసారియా ప్లేస్ బై ప్లేస్ వెళ్తున్నప్పుడు చాలా మంది వైట్ హెయిర్తో ఉన్న వాళ్ళని చూడొచ్చు. వీళ్ళందరూ టార్గెరియన్ బ్లడ్ ఉన్న వాళ్ళే. సో మెల్లమెల్లగా ఈ న్యూస్ అంతా కింగ్స్ ల్యాండింగ్ అంతా పాకుతుంది. అండ్ ఇప్పటివరకు మన చాలా ఎపిసోడ్లో కనిపిస్తున్న ఉల్ఫ్ని ఒక బార్లో చూస్తారు. అండ్ ఈ న్యూస్ ఉల్ఫ్ దాకా వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ డ్రాగన్ని క్లైమ్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నా సరే ఉల్ఫ్ మాత్రం చాలా భయపడతాడు, ఎందుకంటే తను భయస్తుడు కాబట్టి. అండ్ ఈ న్యూస్ హ్యూ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. హ్యూ డ్రాగన్ స్టోన్కి వెళ్ళి డ్రాగన్ని క్లైమ్ చేసుకోవాలనుకుంటాడు, తను ఏంటో నిరూపించుకోవాలనుకుంటాడు. ముఖ్యంగా తను నిరూపించుకోవడం కన్నా తన ఫ్యామిలీని కాపాడాలనుకుంటాడు. డ్రాగన్ని క్లైమ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ వస్తాయని అనుకుంటాడు. అందుకే క్యాట్కి చెప్పి తను డ్రాగన్ స్టోన్కి వెళ్దాం అనుకుంటాడు. బట్ తన వైఫ్ అయిన క్యాట్ మాత్రం దీనికి ఒప్పుకోదు. ఒకవేళ తను డ్రాగన్ క్లైమ్ చేసుకునే ప్రాసెస్లో చనిపోతే తను ఒంటరిగా ఉండాలనుకోదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి తంబుల్ స్టోన్కి వెళ్దామని చెప్పి కేట్ అంటుంది. కానీ హ్యూ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఫియర్లెస్గా ఉంటాడు. సో కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న డ్రాగన్ సీడ్స్ అందరూ డ్రాగన్ స్టోన్కి బయలుదేరుతారు. ఇప్పటి వరకు సీజన్ 2లోని ఎప్పుడైతే రెనెరా మీద నమ్మకం కోల్పోతుందో అప్పటి నుంచి అలిసెంట్ హైటవర్ని గ్రీన్ డ్రెస్లోనే చూసాం. ఇంతకు ముందు కూడా అలిసెంట్ హైటవర్ గ్రీన్ డ్రెస్లో కాకుండా నార్మల్ డ్రెస్లు వేసేది. అప్పుడు అలిసెంట్లో ఉన్న ఇన్నోసెన్స్ మనకు కనిపించేది. ఎప్పుడైతే గ్రీన్ డ్రెస్ వేస్తుందో అలిసెంట్ ఒక కొత్త అలిసెంట్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అలిసెంట్ గ్రీన్ డ్రెస్లో ఉన్నా సరే తన మెడలోని ఫెయిత్ ఆఫ్ 7 లాకెట్ ఉండదు. అండ్ తర్వాత తను వైట్ డ్రెస్లో కనిపిస్తుంది. ఒక లేక్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్లో కూడా అలిసెంట్ చేసిన తప్పులన్నింటినీ ఒక బాత్ టబ్లో కూర్చొని వాటి అన్నిటినీ కడిగేస్తుంది. ఈసారి అలిసెంట్ ఒక లేక్లో ఉంటుంది, ఆలోచిస్తుంది.
టైం తీసుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అన్నిటి నుంచి ఒక కొత్త యాంగిల్లోనే చూడాలనుకుంటుంది. సడన్గా అలిసెంట్కి ఆ లేక్లో ఉన్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక కొత్త మైండ్తోనే మళ్ళీ తను కింగ్స్ ల్యాండింగ్కి వెళ్ళాలి అనుకుంటుంది. తర్వాత డ్రాగన్ సీడ్స్ అందరూ రెనేరా మాటకు విలువిచ్చి డ్రాగన్ స్టోన్కి వస్తారు. రెనేరా అనుకున్నట్టుగానే తన ప్లాన్ని అమలు చేయడం మొదలు పెడుతుంది. బట్ ఇక్కడ తనకి వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డ్రాగన్ కీపర్స్. వీళ్ళందరూ ఇంకా డ్రాగన్స్ని కంట్రోల్ చేయడానికి ఇష్టపడరు. ఇది ఒక ఫూలిష్ థాట్ అండ్ దీనివల్ల చాలా మంది ప్రాణాలు పోతాయని చెప్పి రెనేరాకి ఎదురు తిరుగుతారు. వీళ్ళ బాధ ఏంటంటే లాస్ట్ టైం స్టెఫిన్ డార్క్లిన్ సీ స్మోక్ డ్రాగన్ ని క్లైమ్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు తనతో పాటు ఒక డ్రాగన్ కీపర్ కూడా చనిపోతాడు. అది చూసి వీళ్ళకి భయం వేస్తుంది. మళ్ళీ వాళ్ళ ప్రాణాలని రిస్క్ చేయాలని అనుకోరు. అండ్ వీళ్ళు కూడా ఎవరు డ్రాగన్ లార్డ్స్ కాదు, అండ్ వీళ్ళు కూడా స్టెఫిన్ డార్క్లిన్ చనిపోతారు అని చెప్పి రెనేరాకి ఎదురు తిరిగి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రెనేరా ఈ డెసిషన్ తీసుకున్న కానించి తన కొడుకు ఎదురు తిరుగుతాడు, స్మాల్ కన్సర్న్ వల్ల వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు. అండ్ ఇప్పుడు డ్రాగన్స్ కీపర్ కూడా రెనేరాకి ఎదురు చెప్పడం మొదలు పెడతారు. అండ్ ఇక్కడ రెనేరా వీళ్ళ మధ్యలోకి వెళ్తున్నప్పుడు చూడండి, వెనకాల ఉన్న క్వీన్స్ గార్డ్ రెనేరా వెనకాలే వెళ్ళాలనుకుంటాడు. తన సోర్డ్ పట్టుకొని చాలా అలర్ట్గా ఉంటాడు, ఎందుకంటే రెనేరాని కాపాడడం కోసం. బట్ రెనేరా మాత్రం వాళ్ళకి చాలా ధైర్యంగా వెళ్తుంది, వాళ్ళని మోటివేట్ చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి ఇంకా డ్రాగన్స్ని పిలవడం మొదలు పెడుతుంది. అండ్ ఈ డ్రాగన్ వచ్చే సీన్ చూస్తున్నప్పుడు ఒక హర్రర్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఆడియన్స్ కాదు అక్కడ ఉన్న డ్రాగన్ సీడ్స్ కి. సో రెనేరా ఇప్పుడు ఫస్ట్ పిలిచేది వెర్మథోర్ని. వెయిగోర్ తర్వాత ఈ వరల్డ్ లో ఉన్న అతి పెద్ద డ్రాగన్, అండ్ దీన్ని బ్రాంజ్ ఫ్యూరీ అని అంటారు. ఈ విషయాలన్నీ డ్రాగన్ సీడ్స్ చెప్పి ఫస్ట్ రెనేరా వెర్మథోర్ డ్రాగన్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు డ్రాగన్ కీపర్స్ లేరు కాబట్టి రెనేరానే ఆ బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడున్న డ్రాగన్ సీడ్స్ అందరికన్నా ముందు రెనేరా తన ప్రాణాల్ని తను రిస్క్ లో పెట్టుకుంటుంది. ఆ డ్రాగన్ దగ్గరికి చాలా ధైర్యంగా వెళ్తుంది. రెనేరా కూడా ఒక భయం ఉంటుంది, బట్ దాన్ని ఫేస్ చేయగలుగుతుంది. ఒక డ్రాగన్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే దాన్ని చూసి భయపడకూడదు, దాని ముందు మన ధైర్యాన్ని చూపించాలి. వెయిగర్ డ్రాగన్ ని క్లైమ్ చేసుకున్నప్పుడు ఏమండ్ అప్పటిదాకా చాలా భయంగా ఉన్నా సరే దాని ముందు చాలా ధైర్యంగా మాట్లాడతాడు. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని జాన్ స్నో కూడా డ్రాగన్ ని చూసినప్పుడు చాలా ధైర్యంగా దాని ముందు నిలబడతాడు. అండ్ ఇక్కడ రెనేరా కూడా వెర్మథోర్ దగ్గర అదే పని చేస్తుంది. మెల్లగా ఆ డ్రాగన్ దగ్గరికి వెళ్తుంది, దాన్ని పట్టుకుంటుంది, దాని ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటుంది. రెనేరా చేయి తాగ్గానే ఆ డ్రాగన్ చాలా కామ్ అయిపోతుంది. లాస్ట్గా ఈ డ్రాగన్ ని రైడ్ చేసింది జెహెరిస్. కింగ్ జెహెరిస్ చనిపోయిన తర్వాత ఈ డ్రాగన్ స్టోన్ లోనే ఉంటుంది. అన్ని రోజులు ఈ డ్రాగన్ రైడర్లెస్ గా ఉండడం వల్ల ఇది చాలా కోపంగా ఉంటుంది. రెనేరా వెర్మథోర్ని టచ్ చేసినప్పుడు కూడా రెనేరాకి అదే అర్థమవుతుంది, ఇది చాలా కోపంగా ఉందని రెనేరా తెలుసుకుంటుంది. సరిగ్గా అప్పుడు రెనేరా ఈ లుక్ ఇస్తుంది. దీని అర్థం ఇప్పుడు నాకు వార్ లో కావాల్సింది ఇలాంటి కోపం అండ్ ఇలాంటి డ్రాగన్ అని. అండ్ ఈ డ్రాగన్ ని చూపిస్తున్నప్పుడు చాలా షాట్ లోని హ్యూ ని చూపిస్తూ ఫోర్ షాటింగ్ చేసి తర్వాత రెనేరా అక్కడ నుంచి బయటకు వెళ్లి ఇంకా డ్రాగన్ సీడ్స్ కి అవకాశం ఇస్తుంది. సీ స్మోక్ చేసిన దారుణం కంటే ఇక్కడ వెర్మథోర్ చాలా బీభత్సం చేస్తుంది, ఒక్కొక్కరిని చీల్చి చెండాడేస్తుంది. రెనేరా తన ముందు ఒక డిస్ట్రక్షన్ ని చూస్తుంది, తన ఐడియా చీలిపోవడాన్ని చూస్తుంది. సరిగ్గా ఇప్పుడే వెర్మథోర్ ముందు ధైర్యంగా ఒకడు వచ్చి నిలబడతాడు. అతని పేరు హ్యూ వెర్మథోర్ని చూసి భయపడ్డు, దాన్ని చూసి అరుస్తాడు. ఒకనొక టైంలోని హ్యూని కూడా బర్న్ చేసేస్తుంది అనుకుంటాం, కానీ హ్యూ ధైర్యం చూసి వెర్మథోర్ తన నెక్ ని కిందకి దించుతుంది. సరిగ్గా ఈ షాట్ లో చూడండి, వెర్మథోర్ డ్రాగన్ సేమ్ బుక్ లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది. మొత్తానికి వెర్మథోర్ డ్రాగన్ కి ఒక కొత్త రైడర్ దొరుకుతాడు. హ్యూ వెర్మథోర్ దాన్ని లొంగడాన్ని చూసి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ ఫేస్ లో కాన్ఫిడెన్స్ చూడండి. హ్యూ వెర్మథోర్ డ్రాగన్ ని చూసి ఇంకా ఎవరైనా సరే నా ముందు తల వంచాల్సిందే అనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఉల్ఫ్ ఏమో అక్కడ జరిగిన దానికి భయపడి డ్రాగన్ మోడ్లోంచి దూరంగా వెళ్ళిపోతాడు. సరిగ్గా ఇక్కడికి వచ్చి చూస్తే తన కాలు ఒక డ్రాగన్ క్లచ్లో దిగుతుంది. అక్కడ డ్రాగన్ ఎగ్స్ ఉంటాయి. సో ఉల్ఫ్కి అర్థమవుతుంది ఇక్కడ కూడా ఒక డ్రాగన్ ఉందని. దీని పేరు సిల్వర్ వింగ్. దీన్ని లాస్ట్గా రైడ్ చేసింది అలిసా అనే టార్గెరియన్. తను కింగ్ జెహెరిస్ యొక్క వైఫ్ అన్నమాట. సిల్వర్ వింగ్ వుల్ఫ్ ని చూడగానే అటాక్ చేయకుండా తనతోనే ఆడుకుంటుంది. ఇది ఒక షీ డ్రాగన్ కాబట్టి స్ట్రేంజర్స్ తోని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అందుకే వుల్ఫ్ ని చూడగానే అటాక్ చేయదు. వుల్ఫ్ ఇంకా డ్రాగన్ చూడగానే నా పని అయిపోయింది అనుకుంటాడు, అది ఖచ్చితంగా తను తినేస్తుంది అనుకుంటాడు. కానీ సిల్వర్ వింగ్ మాత్రం తన దగ్గరికి వచ్చి తన స్మెల్ ని చూస్తుంది, ఎవరో పసిగడుతుంది. వుల్ఫ్ ని ఏం చేయకుండా సిల్వర్ వింగ్ వదిలేస్తుంది. తర్వాత స్మాల్ కౌన్సిల్లోని జాస్పర్ వైలీ, టెసోరియన్ అండ్ డేరోన్ గురించి చెప్తాడు. తర్వాత హైటోర్ ఆర్మీని అలానే టెసోరియన్ డ్రాగన్ ని మనం ఇక్కడ చూడొచ్చని ఏమంటో అంటారు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు సరిగ్గా బయట నుంచి వాళ్ళకి ఒక డ్రాగన్ సౌండ్ వినిపిస్తుంది అండ్ ప్రజలు అరవడాన్ని ఏమంట్ గమనిస్తాడు. డ్రాగన్ సౌండ్ వచ్చింది కాబట్టి జాస్పర్ వైలీ లారీ స్ట్రాంగ్ వైపు చూస్తాడు. నేను చెప్పాను కదా సీ స్మోక్ కి ఒక కొత్త రైడర్ వచ్చాడని చెప్పి అని. లారీ స్ట్రాంగ్ వైపు ఒక లుక్ ఇస్తాడు అనమాట. బయటికి వెళ్ళి ఏమని చూస్తే అది సిల్వర్ వింగ్ డ్రాగన్, దాని మీద ఉల్ఫ్ ఉంటాడు. డ్రాగన్ స్టోన్ నుంచి తన డ్రాగన్ క్లైమ్ చేసుకున్న తర్వాత తిన్నగా తను కింగ్స్ ల్యాండింగ్ వస్తాడనమాట. డ్రాగన్ స్టోన్ నుంచి కింగ్స్ ల్యాండింగ్ కి ఎంతో దూరం కూడా ఉండదు. లేకపోతే సిల్వర్ వింగ్ డ్రాగన్ కి కింగ్స్ ల్యాండింగ్ ఒకసారి చూడాలనిపించిందేమో, అందుకే ఉల్ఫ్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటా. ఎందుకంటే జెహెరిస్ రూల్ చేసినప్పుడు తన వైఫ్ అయిన అలిసా అనే తన డ్రాగన్ తో పాటు డ్రాగన్ స్టోన్ లోనే ఉంటుంది. అలిసానే చనిపోయిన తర్వాత కూడా ఈ డ్రాగన్ అక్కడే ఉంటుంది.
ఏమంటే ఆ సిల్వర్ వింగ్ డ్రాగన్ చూడగానే వేగార్తోని దాన్ని వెంటనే చంపేద్దాం అనుకుంటాడు. అందుకే వేగార్ని వేసుకొని తన వెనకాల పడతాడు. అది తిన్నగా డ్రాగన్ స్టోన్ కాసిల్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మనం డ్రాగన్ స్టోన్ ఐలాండ్ ని చూడొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ డ్రాగన్ స్టోన్ కాసిల్ దగ్గరికి వెళ్ళడాన్ని ఏమండ్ గమనిస్తాడో వెంటనే వేగార్ని వెనక్కి తిరగమంటాడు. వేగార్ని క్లైమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఏమండ్ భయపడతాడు. రెనేరా అతన్ని భయపెడుతుంది. తర్వాత ఈ సిరీస్ లోనే ఒక ఐకానిక్ షాట్ ని చూడొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి షాట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోనే పడలేదు. రెనేరా ఈ డ్రాగన్ సీడ్స్ అనే ఐడియా తీసుకొచ్చినప్పుడు తన కొడుకే తనని నమ్మడు. తన కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ అందరూ తనకి ఎదురు చెప్తారు. ఆఖరికి డ్రాగన్ కీపర్స్ కూడా రెనేరా వెనకాల ఉండరు. కానీ రెనేరా మాత్రం తన ఐడియాని ముందుకు తీసుకెళ్తుంది. తన దగ్గర ఉన్న డ్రాగన్స్ కి కొత్త రైడర్స్ ని తీసుకొస్తుంది. ఆఖరికి తను చూసి వరల్డ్ లోని లార్జెస్ట్ డ్రాగన్ అయిన వేగర్ ని భయపడేలా చేస్తుంది. కొడక్క ఇప్పుడు రారా రారా